తాతగారు శ్రీరంగంలో రాజకీయంలో స్వయంభూ, అలానే ఆయన ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన డైనమిక్ పర్సనాలిటీ. కులం మతం అన్నీ ఒకటే, ప్రతి ఒక్కరూ సమానం అని మనందరినీ ఎంతో జాగ్రత్తగా ఉమ్మడి కుటుంబాలకు ముందుకు తీసుకెళ్లారు. ఇలానే ఆయన మనసులో పెట్టుకుని ఆయన విజన్ ని ముందుకు తీసుకెళ్ళారు. స్ఫూర్తి ప్రదాతలైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇవాళ ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, ఆప్తులు, మిత్రులు, బంధువులు, అట్లానే మీడియా మిత్రులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక తెలుగు బిడ్డగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని గొప్పగా చూపించిన మహానుభావుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఆయన్ని ఆదరించేవారు, అభిమానించేవారు, పూజించేవారు లేనంటి వారు ఎవరు ఉండరు. అట్లాంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, there is only one NTR. The one and only, the legend, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అందరికీ ఎన్టీఆర్ గారంటే ఒక దిగ్గజ నటుడుగా, రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన ప్రజానాయకుడుగా తెలుసు, గొప్ప ప్రజానాయకుడుగా తెలుసు. కానీ ఇవాళ ఐ టేక్ దిస్ ప్రైడ్ అండ్ ఆనర్ టు గివ్ మై తాతగారు a birthday gift, that is a title named Shirshika అంటారు తెలుగు. శీర్షిక, a title named National Tenacious Reformer. N for NTR, T for Tenacious, R for Reformer. దానికి వివరణ ఇస్తాను, నేను ఎందుకు అట్లా పిలుచుకుంటున్నానో మా తాతగారిని. నేను నేషనల్ అని ఎందుకు అన్నాను అంటే, ఒక నటుడుగా ఆయన చేసిన సినిమాలు, పౌరాణిక సినిమాలు మన భారతదేశం రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిల్మ్ ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ చేయబడ్డాయి. ఆ ఏం సినిమాలంటే మల్లీశ్వరి, మాయాబజార్, నర్తనశాల, పాతాళ భైరవి. అంటే మన నేషన్కి ఆయన ఒక ప్రైడ్. మన తెలుగు సినిమాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లిన మహానుభావుడు ఆయన. అదే కాకుండా రాజకీయ రాక మునుపు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా విపత్తు వస్తే డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ గవర్నమెంట్కి అందచేయటంలో ఆయన ముందుండేవారు. అంటే ఆయన మనకి గుర్తు చేసేవారు, మన ఒక రాష్ట్రానికే కాదు, మనందరం ఒక భరత మాత బిడ్డలో మనకి ఒక బాధ్యత ఉంది అని గుర్తు చేశారు ఆయన. అట్లానే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వివిధ పార్టీలు, వివిధ రాష్ట్రాలు అన్నీ కలిసి ముందుకు నడిస్తే మన దేశం బాగుపడుతున్న నేషనల్ ఫ్రంట్ కి నాంది పలికారు. అండ్ దానికి ప్రెసిడెంట్ గా కూడా బాధ్యత నిర్వహిస్తూ జరిగింది. మా తాతగారు ఇస్ అ సెల్ఫ్లెస్ మ్యాన్. ఏం చేసినా కలిసి నడుగుతాం, కలిసి ముందుకు చేద్దాం అనే ఆలోచన తప్ప ఇంకొకటి ఉండేది కాదు ఆయనకి. ఆయనది ఒకటే, as we go together the more the stronger we are అని నమ్మేవారు ఆయన. అట్లా టెనిషియస్ అంటే ఆయన ఏమనుకుంటే అది చేసేవారు. ఈజ్ అ సెల్ఫ్ డిటర్మైన్డ్ పర్సన్. ఆయన వెనక్కి తిరిగి చూసేవారు కాదు, ఎవరి మాట వినేవారు కాదు ఆయన.